నమస్కారం. వేదవ్యాస అకాడమీ విశ్లేషణకు స్వాగతం. భారత్, అమెరికాల మధ్య జరుగుతున్న ట్రేడ్ టెన్షన్స్కి ఒక ఫుల్ స్టాప్ పడినట్లే. ఒక భారీ ఒప్పందం కుదిరింది. కానీ పైన కనిపించేంత సింపుల్ కాది డీల్. దీని వెనుకున్న అసలు కథేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. సరే, మరి ఈ ఒప్పందంలో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? తెర వెనక జరిగిన ఈ భారీ డీల్లోని అసలు లెక్కలేంటో ఈరోజు మనం విడమరిచి చూద్దాం. ముందుగా అసలు ఈ ఒప్పందమేంటి, దీని స్వరూపమేంటో చూద్దాం. ఇది ఒక కొత్త ఆర్థిక శకానికి నాంది పలుకుతున్న ఒక మధ్యంతర ఒప్పందం, అంటే ఒక ఇంటరిమ్ డీల్ అనమాట. మధ్యంతర వాణిజ్య ఒప్పందం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇదొక ట్రయల్ మ్యాచ్ లాంటిదనమాట. అసలు ఫైనల్ మ్యాచ్ అంటే ఫుల్ స్కేల్ డీల్ కుదిరేలోపు ట్రేడ్ ప్రాబ్లమ్స్ను తగ్గించుకోవడానికి చేసుకున్న ఒక టెంపరరీ అరేంజ్మెంట్. ఇదే అసలైన ఒప్పందానికి పునాది వేస్తుంది. ఈ ఒప్పందంలో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ఒకసారి చూడండి, ఇంతకుముందు అమెరికా మన వస్తువులపై దాదాపు 50% వరకు టారిఫ్ వేసేది. కానీ ఈ డీల్తో ఆ భారం ఏకంగా 18%కి పడిపోయింది. ఇది చిన్న విషయం కాదండి. మన ఎక్స్పోర్ట్స్కి ఇది ఒక రకంగా గేమ్ చేంజర్ అనే చెప్పాలి. మరి ఈ టారిఫ్ తగ్గింపు వల్ల ఏమవుతుంది? చాలా సింపుల్. అమెరికా మార్కెట్లో మన కాంపిటీటర్స్ అంటే చైనా, వియత్నాం లాంటి దేశాల కన్నా మన వస్తువులు ఇప్పుడు చౌకగా దొరుకుతాయి. దీంతో మన ఎక్స్పోర్ట్స్కి భారీ బూస్ట్ వస్తుంది. సరే, ఈ విన్ విన్ సిచ్యువేషన్లో మొదటగా మన భారతదేశానికి కలిగే లాభాలేంటో చూద్దాం. ఈ ఒప్పందం వల్ల మన టెక్స్టైల్స్, లెదర్ గూడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ప్లాస్టిక్స్ ఇలాంటి కీలక రంగాలకి ఇక పండగే. ఎక్స్పోర్ట్స్ పెరగడమే కాదు, మన ఎకానమీకి బ్యాక్బోన్ లాంటి చిన్న మధ్యతరహా పరిశ్రమల అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్లో లక్షలాది కొత్త ఉద్యోగాలు వస్తాయి. కేవలం మన వస్తువులు అమ్ముకోవడమే కాదు, మనకు అత్యంత అవసరమైన టెక్నాలజీని కూడా తెచ్చుకుంటున్నాం. ఎన్విడియా లాంటి హై అండ్ ఏఐ చిప్స్, సెమీకండక్టర్లు, ఇంకా డిఫెన్స్ టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు మనకు ఈజీగా అందుబాటులోకొస్తాయి. ఇది మేక్ ఇన్ ఇండియాకి ఒక నిజమైన బూస్ట్ లాంటిది. ఓకే, ఇప్పుడు కాయిన్కి రెండో వైపు చూద్దాం. అమెరికా ఊరికే మన మీద ప్రేమతో ఈ పనులు తగ్గించలేదు కదా, మరి వాళ్ళకేంటి లాభం? ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్ చూడండి, $500 బిలియన్. చిన్న మొత్తమేమీ కాదు. రాబోయే 5 ఏళ్లలో ఇండియా అమెరికా నుంచి ఈ విలువైన వస్తువులు కొనుక్కుంటుందని హామీ ఇచ్చింది. ఇది అమెరికా ఎకానమీకి ఒక రకంగా జాక్పాట్ కొట్టినట్లే. మరి ఇంత డబ్బుతో మనం ఏం కొంటున్నాం? మెయిన్గా క్రూడ్ ఆయిల్, గ్యాస్, ఇంకా విమానాలు. దీనికి బదులుగా అమెరికా వాళ్ల సోయాబీన్ ఆయిల్, పండ్లు, వైన్ లాంటిది మన మార్కెట్లో ఈజీగా అమ్ముకోవచ్చు. ఇప్పటిదాకా అంతా బాగుంది కదా, ఇద్దరికి లాభమే అనిపిస్తోంది. కానీ ఈ ఒప్పందం వెనుక ఒక పెద్ద కండీషన్ ఉంది. అదే ఈ కథలో అసలైన ట్విస్ట్. మరి ఏంటా కండీషన్? ఈ మొత్తం డీల్ని కంట్రోల్ చేస్తున్న ఆ ఒక్క పాయింట్ ఏంటి? ఆ కండీషన్ ఇదే: ఇండియా రష్యా నుంచి కొంటున్న క్రూడ్ ఆయిల్ని తగ్గించుకోవాలి. అవును, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత మనం రష్యా నుండి డిస్కౌంట్కి ఆయిల్ కొంటున్నాం గదా, ఇప్పుడు ఆ దారిని మూసేయాలన్నమాట. దీని వెనుకున్న స్ట్రాటజీ చాలా క్లియర్. ఇండియాను ఎనర్జీ కోసం రష్యా మీద ఆధారపడకుండా చేసి తమ వైపు అంటే అమెరికా వైపు తిప్పుకోవటం. రష్యా ఇచ్చే డిస్కౌంట్ ప్రైస్ బదులు అమెరికా ఫేర్ ప్రైజ్ ఆఫర్ చేస్తోంది. సో ఇది కేవలం ట్రేడ్ కాదు, ఇది జియోపాలిటిక్స్. సరే, ఇప్పుడు మనం ముగింపుకొస్తున్నాం. ఫైనల్గా ఈ డీల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇది అటు ఎకనామిక్స్, ఇటు జియోపాలిటిక్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఒక కాంప్లెక్స్ డీల్ అన్నమాట. అందుకే కేవలం బిజినెస్ పరంగా చూస్తే ఇది అమెరికా ఎకానమీకి, మన ఇండియన్ ఎక్స్పోర్టర్స్కి ఇద్దరికీ లాభమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అవ్వాలన్న మన పెద్ద కలను ఈ ఒప్పందం నిజంగా నిజం చేస్తుందా? దీనికి సమాధానం కాలమే చెప్పాలి. ఈ విశ్లేషణ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. మీ అభిప్రాయాలేంటో ఖచ్చితంగా కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణల కోసం వేదవ్యాస అకాడమీకి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.